కుందేకర్ విదిత్ ఈయన 7th ర్యాంకు ఉప్పాలగూడ హైదరాబాద్. తర్వాత రోహన్ సాయి పబ్బా ఈయన హైదరాబాద్, ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ కొంతం మణితేజ గన్పూర్ వరంగల్ నుండి. ఒక అమ్మాయి 10th ర్యాంకు వచ్చిన అమ్మాయి మాత్రం ఒక ఫస్ట్ గర్ల్ ఇన్ ది ఎంటైర్ టాప్ 10 లో ఒక అమ్మాయి ఉంది. దనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్ లో ఉంది. సో టోటల్ గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్ లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో. సో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఆంధ్రకు ఉన్నాయి, మిగతా నుండి ఇంకా తెలంగాణ ర్యాంక్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ చూసినా వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైడ్ లో, బట్ ర్యాంక్స్ లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్ లో. నౌ కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఈస్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో సో గర్ల్ హెస్ టాప్డ్. ఆలూరు ప్రణిత బట్ షీఈస్ ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోను దీనిలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. సో ఆలూరు ప్రణిత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి, ఈయన విజయనగరం నుండి సెకండ్ ర్యాంకు, విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి. తర్వాత థర్డ్ ర్యాంకు గడ్డం శ్రీ వర్షిని హనుమకొండ నుండి థర్డ్ ర్యాంక్. 4th ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ్ చిత్తూరు నుండి. 5th ర్యాంకు రేపాల సాయి వివేక్, ఇది మన గోల్కొండ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుండి 5th ర్యాంక్. తర్వాత మొహమ్మద్ అజాన్ సాద్, ఈ అబ్బాయి నాచారం నుండి, ఉప్పల్ తెలంగాణ నుండి. వడ్లపూడి ముఖేష్ చౌదరి తిరుపతి నుండి, వెంగమాంబపురం కయ్యూర్ పోస్ట్ తిరుపతి, ఈ అబ్బాయి 7th ర్యాంకు. తర్వాత జనిని భార్గవ్ సుమంత్ వచ్చి హైదరాబాద్ నుండి, బషీర్బాద్ నుండి, ఈజ్ 8th ర్యాంక్. తర్వాత జయశెట్టి ఆదిత్య, ఈ అబ్బాయి ఆల్విన్ కాలనీ కుక్కట్పల్లి నుండి, నియరెస్ట్ పర్సన్ అనమాట ఈ సెంటర్ కి. ఈజ్ 9th ర్యాంక్ కుక్కట్పల్లి నుండి. తర్వాత 10th ర్యాంక్ అగైన్ గర్ల్ పూల దివ్యతేజ, ఈ అమ్మాయి మళ్ళీ సత్యసాయి జిల్లా నుండి, బలిజపేట ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్. సో ఈ రకంగా రిజల్ట్స్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు దే గాట్ దీస్ ర్యాంక్స్. ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే యూ వాంట్ టు షో ది రిజల్ట్స్ కాపీ అక్కర్లేదు ఇచ్చాం కదా. సో అనాలిసిస్ కనుక చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఎంతమంది చెప్పినట్లు తెలంగాణ నుండి 2,05,000 మంది రిజిస్టర్ చేసుకుంటే రాసిన వాళ్ళేమో 1,95,729 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 1,45,000. సో వాళ్ళకి సరిపోయిన సీట్లు తెలంగాణలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1,67,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ గెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుండి 49,063 మంది రిజిస్టర్ చేసుకుంటే 44,000 మంది ఎగ్జామ్ రాశారు. 34,621 మంది వీళ్ళకి క్వాలిఫై అయినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి రాసిన వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉండే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ తెలంగాణ వాళ్ళకి మోరాలెస్ అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత జెండర్ వైజ్ అనాలిసిస్ చేసినా కూడా మేల్స్ 84,491, గర్ల్స్ ఇంజనీరింగ్ లో కూడా 61,312 మంది గర్ల్స్ ఇందులో రాశారు. తర్వాత
అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుండి అంటే అమ్మాయిలు 12,950 మంది, అబ్బాయిలు 21,671 మంది రాయడం జరిగింది. మొత్తంగా టోటల్ క్వాలిఫైడ్ చూస్తే 1,80,424 అంటే 74.98% పీపుల్ గాట్ క్వాలిఫైడ్. తర్వాత వెబ్సైట్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణ నుండి 88,080 మంది రిజిస్టర్ చేసుకుని 81,379 మంది రాశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 81,379 మంది రాసి కాదు, ఇది తెలంగాణ నుండి. ఆంధ్ర నుండి 12,352 మంది రిజిస్టర్ చేసుకుని 10,254 మంది ఎగ్జామ్ రాశారు. సో 89% పీపుల్ గాట్ క్వాలిఫైడ్, టోటల్ గా 72,566. సో ఇందులో ఎగ్జామ్ రాయడంలో మాత్రం క్లియర్ గా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. క్వాలిఫైడ్ కేటగిరీలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 2,064లో మేల్స్ క్వాలిఫై, అమ్మాయిలు 6,663 పీపుల్ క్వాలిఫై అయినారు గర్ల్స్. తెలంగాణ నుండి 18,834 మంది బాయ్స్ క్వాలిఫై అయితే గర్ల్స్ వచ్చి 53,732 క్వాలిఫై అయినారు. సో ఇట్స్ ఎ క్లియర్ ఎడ్జ్ ఫర్ గర్ల్స్ ఇన్ దిస్ సైడ్. ఇన్ వెబ్సైట్ లో అగ్రికల్చర్ ఫార్మసీ సైడ్ ఓవర్ ది ఇయర్స్ కనుక చూస్తే క్వాలిఫైడ్ పీపుల్ చూస్తే మేల్స్ కి అగ్రికల్చర్ ఫార్మసీలో 88% మేల్స్ క్వాలిఫై అయితే గర్ల్స్ 90% క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ లో కూడా క్వాలిఫైలో 74%, 38% మేల్స్ క్వాలిఫై అయితే ఫిమేల్స్ 75.85 హైయర్ క్వాలిఫై అయినారు. సో 2024లోనేమో మనకి 74.98 మనకి క్వాలిఫై అయితే 89.66 వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ నుండి క్వాలిఫై అయినారు.